రీసెంట్‌గా చాలా మీమ్స్ చూశాను. అనిల్ రావిపూడి మీద క్రింజ్ కామెడీ, అసలు సరింగా తీయరు, తనకి మూవీస్ తీయడం రాదు అంటూ ఎఫ్‌తి టైంలో చాలా ఇంటర్నెట్‌లో వచ్చాయన్నమాట. అలాంటి స్థాయి నుంచి సంక్రాంతికి వస్తున్నాం అనే ఒక బ్లాక్ బస్టర్ ఇచ్చారు అనిల్ రావిపూడి. అండ్ ఈరోజు నేను చెప్పబోయే మూవీ రివ్యూ 'మనశంకర్ వరప్రసాద్'. చిరంజీవి గారు, నయనతార గారు, డైరెక్టర్ బై అనిల్ రావిపూడి అనమాట. ఈ మూవీ నాకెలా అనిపించిందంటే, ఫ్యామిలీ మొత్తం ఈ పండగంతా వెళ్ళి హ్యాపీగా 2 అవర్స్ 40 మినిట్స్ నవ్వుకుంటూ, ఎంజాయ్ చేస్తూ ఫ్యామిలీ మొత్తం రావచ్చనమాట. ఈ మూవీ అయితే మీరు పక్కా ఫ్యామిలీతో చూడండి. ఈ మూవీలో నాకు బాగా నచ్చిన విశేషాలు ఏమిటంటే, చిరంజీవి ఓల్డ్ అంటే మనం 90స్ కిడ్స్‌కి చాలా టైంలో చిరంజీవిని చూసాం కదా! లైక్ డాన్సు, స్టెప్సు, నెక్స్ట్ గ్రేసు, కామెడీ టైమింగ్ 'శంకర్దాదా ఎంబీబీఎస్‌లో' తన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ఈ మూవీలో దానికంటే సూపర్ అనమాట. చాలా బాగా కామెడీ టైమింగ్. అలానే 70 ఇయర్స్ ఉన్నవాడు కూడా చాలా యంగ్‌గా తన డ్రెస్సింగ్ స్టైల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఈ మూవీలో. అలానే ఫైట్ సీక్వెన్సెస్ చాలా స్టైలిష్‌గా చేశారు. అండ్ ఇంకో ప్లస్ ఏంటంటే నయనతార కెమిస్ట్రీ కూడా చిరంజీవితో చాలా బాగా సూపర్‌గా అనిపించిందనమాట. అండ్ ఆవిడ యాక్టింగ్ కూడా చాలా బాగా చేసింది. కామెడీ టైమింగ్ కూడా ఆవిడది చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ సాంగ్స్ అనమాట. ప్రతి సాంగ్ ఈ మూవీలో మీకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ మ్యూజిక్ బై భీమ్స్ అనమాట. చాలా బాగా ఇచ్చారు మ్యూజిక్. అలానే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు నా దగ్గర అక్కడక్కడ నచ్చింది, అక్కడక్కడ నచ్చలేదు. కానీ సాంగ్స్ అయితే మాత్రం ప్రతి సాంగు విజువల్‌గా చాలా బావుంటుంది. అండ్ వినడానికి కూడా చాలా బావుంటుంది. మీరైతే పక్కా ఎంజాయ్ చేస్తారు. ఇంకా డైరెక్షన్ విషయానికొస్తే అనిల్ రావిపూడి అనమాట. అనిల్ రావిపూడి తన కామెడీ టైమింగ్‌ని, తన కామెడీ పెట్టిన ఆర్గానిక్ కామెడీ అండ్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే, కథ, స్టోరీ కూడా చాలా పాతదే. కాకపోతే తీసుకెళ్ళిన విధానాన్ని అండ్ స్క్రీన్ ప్లే అయితే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఫ్యామిలీస్‌కైతే చాలా బాగా నచ్చుతది. అలాగే బుల్లిరాజు క్యారెక్టర్ కూడా చాలా కేమియో చాలా బాగా నచ్చుతది. ఇంకా వెంకటేష్ కేమియో అయితే చాలా మందికి చాలా నచ్చుతది. నాకైతే ఓకే అనిపించింది. ఎందుకంటే ఆయన ప్రెజెన్స్, కామెడీ టైమింగ్ బానే చూపించారు. అండ్ ఫైట్స్ కూడా చాలా బాగా చూపించారు. అండ్ 90స్ కిడ్స్‌గా మనం ఉన్నప్పుడు వెంకటేష్, చిరంజీవిని ఒకే ఫ్రేమ్‌లో, ఒకే మూవీలో చూడాలని చాలామంది కోరుకుంటది. కానీ అనిల్ రావిపూడి ఈ సినిమాలో మనకి ఒక 20 మినిట్స్ అనమాట. విజువల్లీ వండర్ అనమాట. చాలా మంది నాస్టాల్జిక్‌గా ఫీల్ అవుతారు. చాలా బాగుంది. మీరైతే ఈ మూవీని మీ ఫ్యామిలీతో వెళ్లి చూడండి. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. ఎక్కడ క్రింజ్ కామెడీ లేదు. అలాగే ఇందులో నాకు ఎస్పెషల్లీ ఒక సెకండ్ హాఫ్‌లో ఒక సీన్ నచ్చిందనమాట. రీసెంట్‌గా జరుగుతున్న కేసెస్ మీద అనిల్ రావిపూడి ఒక సెటైరికల్‌గా చెప్పాడు. కాకపోతే అందులో చాలా డెప్త్ ఉంది. అలానే మీమ్స్ కొన్ని రిఫరెన్సెస్ యూజ్ చేసుకున్నారు. అవి కూడా చాలా బాగా యూజ్ చేశారు. మరీ ఓవర్ కాకుండా నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ప్లీజ్ మీకెలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కథా కార్ఖానా.